హిందూ ఆచారాలు సంప్రదాయాలలో కాటుకను సౌందర్యం ఆధ్యాత్మిక కారణాల కోసం కళ్ళకు పూస్తారు. ఇది స్త్రీలు ఎక్కువగా పెట్టుకుంటారు. అలాగే శిశువులకు కూడా పెడుతూ ఉంటారు. అయితే కళ్ళకు కాటుకను పెట్టుకోవడానికి కారణం ఏంటి? హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి? ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. కళ్ళు శుభ్రం చేసుకున్న తర్వాత కళ్ళు మూసుకొని కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. వీలైతే కాసేపు కళ్ళు మూసుకొని మసక వెలుతురులో కూర్చోవాలి. దీనివల్ల అసౌకర్యం చాలా వరకు తగ్గుతుంది. కళ్ళు తీవ్రంగా చికాకుగా బాధాకరంగా ఉంటే, ఎరుపు పెరుగుతూనే ఉంటే, వాపు తగ్గకపోతే, దృష్టి మసకబారినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇది అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా హిందూ వివాహ వేడుకల్లో దీవెనలు శ్రేయస్సును తీసుకురావడానికి కళ్ళకు కాటుక ఉపయోగించబడుతుంది. అందుకే కాటుక ధరించడం సంప్రదాయంగా వస్తుంది. కంటి సంరక్షణ, కళ్ళకు చల్లదనం ఉపశమనాన్ని కలిగించే లక్షణాల కోసం కాజల్ను కూడా ఉపయోగిస్తారు. ఇది ఒత్తిడి చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది. కఠినమైన సూర్యకిరణాల నుండి సున్నితమైన కంటి ప్రాంతాన్ని రక్షించడానికి కాజల్ను ఉపయోగించారు. సౌందర్య మెరుగుదల, కాజల్ అనేది కంటి అలంకరణలో సాంప్రదాయ రూపం. ఇది కళ్ళ అందం వ్యక్తీకరణను పెంచడానికి శతాబ్దాలుగా ఉపయోగించబడుతుంది. ఇప్పటికీ చాలా మంది కంటికి కాటుక పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. ఆయుర్వేద ప్రయోజనాలు, కంటి సంరక్షణ శ్రేయస్సులో దాని సంభావ్య ప్రయోజనాల కోసం కాజల్ను ఆయుర్వేద పద్ధతుల్లో కూడా ఉపయోగిస్తారు. కాజల్ను తరచుగా ఇంట్లో నెయ్యి దీపంలోని మసితో తయారు చేస్తారు. ఇది సులభమైన పద్ధతి.